ఏఐని ఇప్పటికి కూడా చాలామంది చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అసలు అది స్టార్ట్ అయినప్పుడు ప్రొఫెషనల్ డైలీ లైఫ్‌లో హెవీ టాస్క్స్‌ని సింప్లిఫై చేసుకోవడం కోసం అని చెప్పేసి ఉపయోగపడుద్దని అనుకున్నారు అందరూ. బట్ ఈరోజు అది ఎంతలా డెవలప్ అయిపోయిందంటే మనతో కలిసి ఫన్ చేస్తుంది. అంటే వెటకారం చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, వెటకారం చేయాలంటే ఒక ఇద్దరు మనుషుల మధ్యన ఈ సంభాషణని ఎంత డీప్‌గా అనలైజ్ చేయకపోతే అదే భాషలోకి వచ్చి మళ్ళీ వెటకారం చేస్తుంది. ఆలోచించండి. అండ్ ఈరోజు చూస్తే డ్రైవర్లెస్ కార్స్ ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో రోడ్లపైన తిరుగుతున్నాయి పబ్లిక్గా. అండ్ అట్లాగే ఏఐ చేస్తున్న వీడియోస్ చూస్తుంటే ఏ వీడియో ఏఐ చేసిందో ఏ వీడియో రియల్లో కూడా అర్థం కావట్లేదు. ఏఐని యూజ్ చేసి షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ క్రియేట్ చేస్తున్నారు, మూవీస్ని క్రియేట్ చేస్తున్నారు. సో టెక్నాలజీకి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వకపోతే ఏం చేస్తుంది, ఎస్పెషల్లీ అది కూడా ఏఐ యుగంలో ఏమవుతుందంటే, మీరు ఒకప్పుడు గమనించండి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఎవరికైనా తెలుసా? బట్ ఈరోజు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎంత ఫేమస్ అయిపోయింది. అండ్ దానిపైన ఇప్పుడు ఉద్యోగాలకైతే కొన్ని లక్షలు ఇస్తున్నారు పర్ మంత్. కానీ అసలు ఒకప్పుడు ఇది అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. అండ్ అసలు కోడింగ్లో చూసుకుంటే ఏఐ అనేది టాప్ నాచ్ అనమాట. నేను కూడా నాకు కోడ్ రాదు, బట్ స్టిల్ నేను కోడ్ డెవలప్ చేసి ట్రేడింగ్లో కూడా ఎలా ఇంటిగ్రేట్ చేశానో నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అప్డేట్ అవ్వకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే, మన హిస్టారికల్గా కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఎగ్జాంపుల్స్. నోకియా, అది టచ్ ఫోన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ కంపెనీ అసలు అప్డేటే అవ్వాలనుకోలేదు. బట్ లేటర్ ఆన్ ఏమైపోయింది, అసలు నోకియా అనే కంపెనీ మరుగున పడిపోయింది. అండ్ శాంసంగ్ చూడండి, కీప్యాడ్ ఫోన్స్ లాంచ్ చేసింది, అట్లాగే టచ్ ఫోన్ టెక్నాలజీకి అప్డేట్ అయింది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, ఇప్పటికి కూడా ప్రాఫిట్స్లో రన్ అవుతుంది. అండ్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్లో వాళ్ళ ఫోన్స్ కూడా ఉంటాయి. అట్లాగే కోడక్ కంపెనీ చూడండి, ఆ కెమెరా, అదొక కెమెరా కంపెనీ, చాలామంది తెలియని కూడా తెలియదు. సో డిజిటల్ కెమెరాస్కి అప్డేట్ అవ్వలేదు, ఇప్పటికీ ఆ కంపెనీ కూడా మరుగున పడిపోయింది. సో ఈ నోకియా కంపెనీని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం అప్డేట్ అవ్వాల్సిన టైంలో అప్డేట్ అవ్వకుండా ఎప్పటికో అప్డేట్ అయినా కూడా చాలా ప్రమాదం అని చెప్పి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.